కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. హాయ్! హలో! నమస్తే! ఎలాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారండి? ఈరోజు ఏం చేసుకుంటున్నారు? మీరందరూ ఎలాగున్నారు? మరి నేనైతే గనక వారం రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదండి. పోస్ట్ చేయట్లేదు కదా! ఎందుకంటే నాకు ఫుల్‌గా ఫీవర్ అండి. మరి అస్సల చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. నీరసం తగ్గింది. నీరసం తగ్గే వరకు చేయకూడదని ఇంక పెట్టలేదు వీడియోస్. మరి నేనైతే ఈరోజు కోడిగుడ్డి వెల్లుల్లిపాయ కారం అండి. కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం సూపర్‌గా ఉంటుంది. మరి జ్వరం వచ్చినప్పుడు అసలు తినలేం కదా! నోరుకి అసలు ఏమీ పోదు. అలాంటప్పుడు కారం కారంగా మరి ఇలా చేసుకున్నామంటే తినేయొచ్చు కదండీ! మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి మనకి. కోడిగుడ్లు వెల్లుల్లి కారం కోసం మనం ముందు 6 కోడిగుడ్లను తీసుకొని ఉడకపెట్టేసుకున్నానండి. ఇగో పైనంతా ఇలా తీసేసుకొని ఈ గుడ్లని మనం ఇలా ఘాట్లు పెట్టేసుకుందామండి. చుట్టూరు మరి ఇలా ఘాట్లు పెట్టేసుకుందాం. అన్ని గుడ్లకి అలా ఘాట్లు పెట్టి చూపిస్తాను. కోడిగుడ్లకి అన్నిట్లికి మనం ఘాట్లు పెట్టేసుకున్నామండి. వెల్లుల్లి కారం అన్నాం కదండి. వెల్లుల్లి కారాన్ని దంచుకోవడానికి ఇలాంటి ఒక దంచుకుని తీసుకోండి. ఒకేలా ఇది లేకపోతే కనుక మీరు మిక్సీలో ఉన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద సైజు వెల్లిపాయలు తీసుకొని ఇలా గుళ్ళన్నీ ఒలిచేసుకున్నామండి. ఒలిచేసుకొని ఈ వెల్లుల్లిపాయ గుళ్ళను ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా దంచుకుందామండి. ఇలా మనం చక్కగా ఇలా ఇందులో వెల్లుల్లిపాయ సగం నలిగాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అలాగే 2 స్పూన్లు కారం వేసుకుందాం. కారం మీరు తినేదాన్ని బట్టి మరి వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుందామండి. ఇందులోనే మనం ఇలా వేసేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా వేసుకొని మనం అన్నిటిని మనం దంచేసుకుందాం. కచ్చా పచ్చాగా దంచి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని చక్కగా దంచేసుకుందామండి. వీటిని అయిపోయిందండి. వెల్లుల్లి కారం చక్కగా దంచేసుకున్నాం. ఇదిగో మనం ఇలా తీసేసుకుందాం. ఇందులోకేనని మరీ మెత్తగా మనం దంచుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా తీసేసుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కిందండి. ముందుగా ఉడికించుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, గుడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మనం కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. వేయించేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ మనకి కలర్ రాగానే మనం తీసేసుకుందామండి. ఇలా తీసేసుకుందాం అన్నీను. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, ఇందులో కరివేపాకు అండి, కొంచెం 2-3 రెబ్బల కరివేపాకు ఇలా వేసేసుకొని అలా చెట్టుపట్లాడుతుందో మనం చక్కగా కలిపేసుకుందామండి. ఇలా వేసుకుందాం. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించేసుకోవాలండి. మంచి కలర్ రావాలన్నమాట. మరి మంచి కలర్ వచ్చే వరకు మన 10 నిమిషాలు పడుతుంది. ఇలా వేయించేసుకుందాం. మరి ఉల్లిపాయ చక్కగా వేగిపోయినండి. ఉల్లిపాయ ముక్కలు చూసారా, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలండి. మంచి సువాసన వచ్చే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉందాం. ఇదిగోనండి, వెల్లుల్లి కారం వేసుకున్నాక 5 నిమిషాల నుంచి మనం ఇలా వేయించుకుంటున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగింది. ఈ టైంలో మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. చూసుకున్నాక అప్పుడు ఉప్పు సరిపోకపోతే మనం ఈ టైంలోనే వేసేసుకుందాం. నాకు సరిపోయిందండి, చూసుకున్నాను. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, వాటిని మనం ఇలా వేసేసుకొని చక్కగా విరిగిపోకుండా గుడ్లని వెల్లుల్లి కారంలో చక్కగా అలా మనం కలిపేసుకుందామండి. కలుపుకొని ఒక్క 2-3 నిమిషాలు మనం అలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నట్టయితే కోడిగుడ్లు వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. అయిపోయిందండి. కోడిగుడ్డు
వెల్లుల్లి కారం. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కాదు కదా, అలాంటి పిల్లలు చేసుకొని మనం తిన్నామంటేనండి సూపర్గా ఉంటుంది. మరి డిష్ అవుట్ చేసేస్తున్నాను. కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. ఇదిగో మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. మరి వెల్లుల్లి కారం అండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి చూసారు కదా, మరి మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాను. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి. మరి రైస్ పెట్టుకున్నాను, రైస్ పెట్టుకుని తినాలి కదా. టేస్ట్ అయితే వేసుకుంటున్నాను చూడండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. చక్కగా కలుపుకొని తినేద్దామండి. ఫస్ట్ ముద్ద పెట్టుకున్నాక తర్వాత గుడ్డు పెట్టుకుని తింటాను. తినేస్తున్నాను ఫ్రెండ్స్. అబ్బా ఏం రుచిగా ఉందండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకో గుడ్డు సూపర్గా ఉందండి. మరి కూర్చొని లాగించేస్తాను. మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.